ఇది అయ్యో! ఇది మూవీకెళ్ళావా? మూవీకెళ్ళానన్న. ఇప్పుడొచ్చాను. ఏ మూవీకెళ్ళావు? 'బచ్చల రవికెళ్ళానన్న.' 'బత్తెల మల్లి' కదన్నా? సారీ. బచ్చల మల్లి. రవిని వచ్చేస్తుందేంటో. బచ్చల మల్లి. ఆ! హీరో, హీరోయిన్స్ ఎవరన్నా 'బత్తెల మల్లి'? బచ్చల మల్లిలో హీరో నరేష్ అన్న. హ్మ్. హీరోయిన్ వచ్చేసరికి దాని పేరు తెలీదన్న. ఇదేంటంటే 'అమృత' అమృత. అది హనుమాన్ మూవీలో హీరోయిన్ అన్న. హీరోయిన్. ఓకే. సో, ఏంటన్నా అసల ఆ ప్లాట్ ఏంటి? స్టోరీ ప్లాట్ ఏంటి? అసలు ఏంది అసలు స్టోరీ ఏంటి అసలు? స్టోరీ వచ్చేసన్న ఇదేంటంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే అన్న, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీద్దాం అనుకున్నాడు అన్నాడు. ఓకే. వీడు ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ ఏంటంటే బాగా మూర్ఖుడు మాట. అంటే ఇంకా ఎవడి మాట వినడు. ఓకే. కొన్ని డిసిషన్స్‌లో వాడు చాలా ఫాస్ట్‌గా తీసుకుంటాడు. ఫాస్ట్‌గా రియాక్ట్ అయిపోతూ ఉంటాడు. ఓకే. సో, అలాగా తన లైఫ్‌ని మొత్తం స్పాయిల్ చేసుకుంటాడన్న. హుహు. అలా తన నాన్నని కోల్పోతాడు. ఓకే. అలాగే తన లవర్‌ని కూడా కోల్పోతాడు. ఓకే. సో, అలాగే లాస్ట్‌కొచ్చేసరికి అన్నకి ఏం మిగలదు. హుహు. తనని తాను కూడా కోల్పోతాడు. ఓకే. సో, ఆ మూర్ఖత్వం అలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల తన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుందని, ఇలా తీసుకోకూడదని డైరెక్టర్ చెప్పాలనుకున్నాడన్న. సో, డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మన జీవితాలను మనం కోల్పోతాము అని చెప్పి ఒక సందేశాన్ని ఆ! ఒక దర్శకుడు అనేవాడు మనకి ఇవ్వాలనుకున్నాడు. అంతే కదా? అంతే. కానీ ఏంటంటే లాస్ట్‌కి హీరో కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తదన్న. ఓకే. అంటే సో, క్లైమాక్స్ వచ్చేసరికి మనం మామూలుగా తెలుగు ఆడియన్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం అవును. ఒక సాడ్ ఫీలింగ్‌తో వస్తారు కదన్న. ఎండింగ్ హ్మ్. ఫీలింగ్ అంటే వచ్చేసరికి సాడ్ ఎండింగ్ ఫీలింగ్. ఒక మూవీ ఎండ్ అయ్యేసరికి ఒక గుడ్ ఫీలింగ్ రాదు. గుడ్ ఫీలింగ్ ఒక రాదన్న. మంచి ఆడియన్స్. సాడ్ ఫీలింగ్‌తో ఎండ్ అయింది. సో, హ్మ్. కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తదన్న అది క్లైమాక్స్. ఓకే. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏంటంటే మనకి స్లోగా వెళ్ళినా కూడా ఓకే. అది సమ్‌టైమ్స్ ఒక కామెడీ ట్రాక్ గాని అన్నీ కొంచెం బానే వర్కౌట్ అయినాయి. ఓకే. ఫస్ట్ కొంచెం స్క్రీన్ ప్లే కూడా చాలా బావుందన్న. ఓకే. స్క్రీన్ ప్లే కొంచెం ప్రెజెన్స్ అయితే చాలా బావుంది. ఓకే. ఇంకోటేంటంటే హీరో అలా మూర్ఖుడుగా ఉంటాడు కదా! ఓకే. తన లైఫ్‌లోకి హీరోయిన్ ఒస్తది. అమృత. ఓకే. అమృత ఏం చెప్తే అది చేసేస్తాడన్నాడు. ఓకే. అసల చేస్తదన్న. ఓకే. టెస్ట్ చేస్తే మరి ఏం చెప్తదంటే వీడేమో క్రూయల్‌గా ఉంటాడు. ఆ అమ్మాయేమో సాఫ్ట్ అన్న. ఓకే. అయినా కూడా వీడు నేను వేరే వాడిని ప్రేమించాను. ఓకే. నేను వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. హ్మ్. ఆహ్, అని చెప్తదన్న. చెప్తే సరే అయితే నువ్వు వాడిని చేసుకుంటే హ్యాపీగా ఉంటావంటే వాడినే ఇచ్చేస్తాను. నేనేం చేయాలి చెప్పు అంటాడన్నాడు. ఓకే. పలానా టైంకి ఆ ట్రైన్ దగ్గరికి తీసుకొచ్చి ఆడు నేను కలిసి లేచిపోతాం అని చెప్తదన్న. ఓకే. సీన్ కట్ చేస్తే వీడు నిజంగానే అలా తీసుకొచ్చేస్తాడన్న. ఓకే. తన లవర్ ఏం చెప్తే చేసేస్తాడన్నాడు. ఓకే. అదన్న వాడు క్యారెక్టరైజేషన్ అది. ఓకే. పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే ఏం చెప్తావు? పెర్ఫార్మన్స్ అయితే నరేష్ అయితే ఇరగేసాడన్న. అసల ఓకే. వేరే లెవెల్ అని కాదు గానీ, హ్మ్. యాక్టింగ్ జీవించాడన్న వర్డ్ కూడా వాడొచ్చు. ఓకే. నరేష్ చాలా బా చేశాడు. హుహు. కాపోతే ఏంటంటే అన్న, నరేష్ సినిమాలో ప్రతి సినిమాలో మనం కామెడీ ట్రాక్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఈ ఓకే. ఈ సినిమాలో అయితే కామెడీ ట్రాక్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఓకే. కామెడీ ఫిల్మ్ కాదది. కామెడీ ఫిల్మ్ కాదన్న. ఇట్స్ ఎ ఓకే. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ టోటల్లీ. ఓకే. ఇంక రిమైనింగ్ ఆర్టిస్ట్‌లు అంటే ఎవరు బాగా హైలైట్ అయ్యారు హీరో కాకుండా? హీరో కాకుండా 'రావు రమేష్' ఒకటి బా చేశాడన్న. ఓకే. 'రావు రమేష్' మళ్ళీ నెక్స్ట్ హ్మ్. వాడు అందరు బట్టల బిజినెస్ చేస్తా ఉంటాడు ప్రవీణు. షాప్ మాట. ఓకే. అన్న ఏంటంటే కామెడీ. తన పెళ్ళిలో కూడా ఓ పక్కన బట్టలు అమ్మేస్తా ఉంటాడు. ఓకే. అదైతే ఆ సీన్ చాలా బా నవ్వొచ్చిందండి నాకైతే. ఓకే. అది ఎక్కడికెళ్ళినా బట్టల గురించి డిస్కషన్ చేస్తా ఉంటాడు. ఆ సిట్యుయేషన్ సీరియస్ సిట్యుయేషన్ అయినా సరే, ఓకే. తను బట్టల గురించే నాకు చెప్తున్నా వచ్చేస్తుంది. ఆ ఓకే. సీన్ గుర్తొస్తున్నాయి నాకు. ఓకే. ఆ! చాలా బావుంటదన్న. పెళ్లి చూపులకు కూడా బట్టల గురించి డిస్కషన్ చేస్తాడన్న. ఓకే. ఈవెన్ తను పెళ్లి చేసుకునే అమ్మాయిని కూడా వాడు బట్టల గురించే అడుగుతాడన్న డౌట్. ఓకే. అంత డెడికేషన్ అన్నాడు బట్టల మీద. ఇంకా మ్యూజిక్, సాంగ్స్ విషయానికొస్తే ఏం చెప్తావు? సాంగ్స్ అంత కాదన్న. మరీ అంత అలా ఏం లేదు. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ ఓకే. మ్యూజిక్ పర్లేదని చెప్పొచ్చు. ఓకే. సో, ప్రొడక్షన్ వాల్యూస్ అది ఎలా ఉన్నాయి మొత్తం? ప్రొడక్షన్ వాల్యూస్ అన్నా కొంచెం డల్‌గానే ఉన్నాయి. ఓకే. మూవీ మొత్తం ఒకే విలేజ్‌లో జరిగిపోద్దన్న. సేమ్ ఓకే. లొకేషన్స్ రిపీట్ అవుతా ఉంటాయి. ఓకే. హ్మ్. మరీ అంత ఇదిగా ఏం లేదన్న.
ఓకే. సో, టోటల్‌గా ఇప్పుడు డైరెక్టర్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ స్టోరీని ఎలాగా మూవీని ఎలా తీసుకెళ్ళాడు? తీసుకెళ్ళటం బాగానే తీసుకెళ్ళాడు. కాపోతే మనకి స్టోరీ బాగా ల్యాక్ అనిపిస్తదన్న. ఓకే. ఇంకోటేంటంటే, మన ఫ్యామిలీతో ఎళ్లి చూసేలా ఉండదన్న మూవీ. ఎప్పుడూ హీరోని ఎప్పుడూ తాగడం, సిగరెట్ హుహు. కాల్చడం, కొట్టడం ఇవే ఎక్కువ చూపిస్తా ఉంటాడన్న. సో, పిల్లలనయి తీసుకెళ్ళడం ఈ మూవీకి అంత కరెక్ట్ కాదన్న. అంటే ఇదివరకు అంటే ఈ ఈ ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఇదివరకు చూసిన ఫీలింగ్ ఏమైనా వచ్చిందా నీకు? ఇదివరకు చూసిన ఫీలింగ్స్ అయితే ఏమీ రాలేదన్న. ఓకే. ఇదివరకు చూసిన ఫీలింగ్స్ అయితే ఏమి రాలేదు. మనకేంటంటే కొంచెం లైన్ ఏదైతే ఉందో ఏంటంటే ఏం కాదు. వీళ్ళ ఫాదర్ 18థ్ అలా 10థ్ క్లాస్ అయిన తర్వాత. ఓకే. అప్పటికి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు వాళ్ళ నాన్నతోటి అయ్యిని. సడెన్‌గా ఓకే. అలా ఎళ్ళిపోవటం ఇంకా వీడు మొత్తం డిసప్పాయింట్ అయిపోతాడు. మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం మానేస్తాడు. ఓకే. ఇంకా చెడు అలవాట్లకి బానిస అయిపోయి మొత్తం క్లమ్జీగా అయిపోతాడింక. తర్వాత తన లైఫ్‌లోకి ఈ అమ్మాయి వచ్చిన తర్వాత కొంచెం మారతాడన్న. మారిన తర్వాత ఓకే. మళ్ళీ ఈడి మూర్ఖత్వంతో ఆ అమ్మాయికి కూడా దూరం అయిపోతది. హుహు. ఇంక మళ్ళీ యథాస్తథ అలా మళ్ళీ ఈ ఈ మందు ఈట్లికి అలవాటు పడిపోతాడన్న. ఓకే. అలా తన లైఫ్‌ని నాశనం చేసుకుంటాడంతే. హుహు. విలనిజంని ఎలివేట్ చేయలేకపోయాడన్న డైరెక్టర్. కొంచెం అది మైనస్ అనిపించింది. ఓకే. ఇంకా కామెడీ ఏంటంటే అన్న క్లైమాక్స్ వచ్చేసరికి విలన్ బతికే ఉంటాడు. హీరోయిన్ 18థ్ అలా 10థ్ క్లాస్ అయిన తర్వాత. ఓకే. అప్పటికి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు వాళ్ళ నాన్నతోటి అయ్యిని. సడెన్‌గా ఓకే. అలా ఎళ్ళిపోవటం ఇంకా వీడు మొత్తం డిసప్పాయింట్ అయిపోతాడు. మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం మానేస్తాడు. ఓకే. ఇంకా చెడు అలవాట్లకి బానిస అయిపోయి మొత్తం క్లమ్జీగా అయిపోతాడింక. తర్వాత తన లైఫ్‌లోకి ఈ అమ్మాయి వచ్చిన తర్వాత కొంచెం మారతాడన్న. మారిన తర్వాత ఓకే. మళ్ళీ ఈడి మూర్ఖత్వంతో ఆ అమ్మాయికి కూడా దూరం అయిపోతది. హుహు. ఇంక మళ్ళీ యథాస్తథ అలా మళ్ళీ ఈ ఈ మందు ఈట్లికి అలవాటు పడిపోతాడన్న. ఓకే. అలా తన లైఫ్‌ని నాశనం చేసుకుంటాడంతే. హుహు. విలనిజంని ఎలివేట్ చేయలేకపోయాడన్న డైరెక్టర్. కొంచెం అది మైనస్ అనిపించింది. ఓకే. ఇంకా బాగా ఎమోషనల్ సీన్స్‌కి కనెక్ట్ అవుతా ఉంటారో, ఓకే. వాళ్ళకి ఈ మూవీ అయితే బా నచ్చుతదన్న. సో, మైనస్ పాయింట్స్ వచ్చాయని చెప్పి. మైనస్ పాయింట్స్ వచ్చేసరికి బాగా ల్యాగ్ అనిపించింది. సినిమా ఓకే. ఎప్పుడవుతది అనిపించింది. ఓకే. క్లైమాక్స్ వచ్చేసరికి అయిందా? సినిమా అయిపోయిందా? అని ఆడు థియేటర్‌లో లైట్‌లెత్తే గాని అర్థం కాలేదు. అలాంటి క్లైమాక్స్‌నయితే పెట్టాడు. అది చాలా మైనస్ సినిమాకి క్లైమాక్స్. ఓకే. సినిమాని వాడు పైకి తీసుకెళ్ళకపోయినా ఒక నార్మల్ రేంజ్‌లో తీసుకెళ్ళి క్లైమాక్స్‌లో డబల్ అయిపోయిందన్న. డిసప్పాయింట్ ఓకే. అయిపోతాం అన్న. ఓకే. క్లైమాక్స్ వచ్చేసరికి డిసప్పాయింట్ అయిపోతాం. ఏమి హుహు. లేకుండా చేసేస్తాడు హీరోకి. ఓకే. హ్మ్. ఇంకేమైనా ఉన్నాయన్న డౌట్లు నీకు? అంతే అన్న ఇంక డౌట్. హ్మ్. సినిమా ఓవరాల్‌గా కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది. లేకపోతే నేను నార్మల్‌గా వీడియో చేస్తాను. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఆల్సో. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.